సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయించాలని ఆశిస్తున్నారా? అరెస్టు చేయించే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర హోంమంత్రితో చర్చలు జరిపారా? ఈ అంశంపైన ఓ ప్రొఫెసర్ ఎందుకు వివాదాస్పద కామెంట్స్ చేశారు? దీనిపైన జనసేన స్టాండ్ ఏంటి? ముఖ్యంగా తెలంగాణ జనసేన ఏమనుకుంటుంది? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ మాధవరెడ్డి గారు, శేర్లింగంపల్లి జనసేన ఇన్ఛార్జి ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. మాధవరెడ్డి గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కొన్ని కామెంట్స్ చేశారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలానే ఏపీ రాజకీయాల్లో కూడా డిస్కషన్ జరుగుతుంది. నాదెండ్ల మనోహర్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించాలని కంకణం కట్టుకున్నారు. కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు. ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి కొన్ని ఏంటంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన స్టేట్మెంట్స్, ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ రెండింటిని పక్కన పెట్టి సోషల్ మీడియా అంతా అదే దుమ్ము లేపేస్తుంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది? అసలు అతన్ని అరెస్ట్ చేయించాలి అంటే ఆయన ఏమన్నా ప్రతిభత అయితేనేం కాదండి. సంవత్సరాల కొద్దీ, నెలల కొద్దీ జైల్లో గడిపిన వ్యక్తి అతనే. అతని మీద సిబిఐ ఎంక్వైరీ గత సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అతని మీద అన్ని అభియోగాలు ఉన్న వ్యక్తి అతన్ని అరెస్ట్ చేయించడం పెద్ద సమస్య కాదు. అది పక్కకు పెడితే ఒక ఉస్మానియా లాంటి యూనివర్సిటీకి జర్నలిజం కి ఫ్యాకల్టీగా ఉండి ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు. ఎందుకంటే అతను మాట్లాడే ముందు ఒక పార్టీకి పరంగా మాట్లాడుతున్నామా, ఒక విశ్లేషణగా మాట్లాడుతున్నామా అని చూసుకోవాలి. ఇక నాగేశ్వరరావు గారు అనే వాడు కన్నా ముందు అందరం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటాం. చాలా వరకు ఎవరైనా కూడా ప్రొఫెసర్ అంటాం. ఆ ప్రొఫెసర్ అన్న పదానికి ఈ రోజు అర్థం లేకుండా చేసిన వ్యక్తి నాగేశ్వరరావు గారండి. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు, కొన్ని విమర్శలు ఒక విధంగా ఏంటంటే ఆయన వెరీ హైలీ ప్లేస్డ్ సోర్సెస్ నుంచి ఆయనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు. అమిత్ షా గారికి చెప్పారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పని కోరారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఉంటే ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీకి, జనసేన పార్టీకి ఏముంది, కాబట్టి మీరు ఇలా ఆలోచించొద్దు అని బ్రెయిన్ వాష్ చేసి పంపించారు. అసలు ఇది నిజంగా జరిగిందా? బ్రెయిన్ వాష్ చేసి పంపించడం అనేది నిజంగా జరిగిందా? లేదంటే నాదెండ్ల మనోహర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అసలు ఎవరు చెప్పారు అనేది బయట పెట్టండి అని సవాల్ విసిరారు ఆయన. అసలు ఏం జరిగింది? ఏమీ లేకుండా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, అంటే రాజకీయ నాయకులు అనుకోండి, ఏదో ఒక రాజకీయాల కోసం కామెంట్స్ చేశారని అనుకోవచ్చు. బట్ ఆయన ఒక న్యూట్రల్ పర్సన్ అని, జర్నలిస్ట్గా లేదా జర్నలిజం ప్రొఫెసర్గా, మాజీ ఎమ్మెల్సీగా సమాజంలో ఒక ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఏదో విమర్శ కోసం విమర్శ చేసే రకం అయితే కాదు, కాబట్టి కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిన అంశం కాదంటారా ఇది? అదండి. ఒకటి ఏంటంటే నిజాలు ఉంటే బయట పెట్టండి. ఎందుకంటే ఏదో ఊహాగానాలని చెప్పడం కాదు, ఆధారాలతో బయట పెట్టాలి. ఎందుకంటే మన ప్రజలు ప్రతి ఒక్కరు మాట్లాడే మాటను ప్రజలు గమనిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ప్రతి విశ్లేషణ వెనక ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటున్నారు. కానీ మనం నిజం చెప్పే వారిని, అదే అజెండా నడిపే వారిని స్పష్టంగా గుర్తిస్తున్నారు. కాబట్టి ఆయన యొక్క అజెండా ఏంటి, అసలు ఆయన మాటల వెనకాల అర్థం ఏంటి అంటే అక్కడ ఉన్న వైసీపీని మైండ్ లో పెట్టుకుని ఆయన మాటలు సరైనవి కాదు. అది ఖచ్చితంగా ఆయన జనసేన పార్టీకి క్షమాపణ చెప్పాలి. లేదు అంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే, మా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఆల్రెడీ చెప్పారు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు ఆధారాలు ఉంటే బయట పెట్టండి అని. ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా స్టాండ్ ఏంటి అంటే యువతకు ఏ విధంగా మేలు కల్పించాలి, ఉద్యోగాలు ఎలా కల్పించాలి, రైతులకు ఏ విధంగా మనం మంచి పనులు చేయాలి, ఇలాంటి పాలన పైన ఉంటుంది తప్ప ఇలాంటి పైన ఎప్పుడు కూడా జనసేన పార్టీ వ్యక్తిగతంగా విమర్శలకు అలా అని చెప్పని నిప్పులేందే పొగరాదంటారు కదా. ప్రొఫెసర్ స్థాయిలో ఉన్న వ్యక్తి, అంత సమాజంలో ఒక విలువ ఉండేటువంటి వ్యక్తి ఈ కామెంట్స్ అంత ఆషామాషిగా చేశారంటారా? అందరూ మామూలుగా అనుకోండి, పేటీఎం బ్యాచ్ అనో, పేటీఎం కామెంట్స్ అనో కొట్టిపడేసేవాళ్ళు. కానీ ఒక ప్రొఫెసర్ ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడతారు అనేటువంటి సందేహం ప్రజల్లో రాదంటారా? ఇప్పుడు ఆయన ఆధారాలు బయట పెట్టిపోతే అతన్ని కూడా పేటీఎం బ్యాచ్ కింద క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మన చట్టంలో, రాజ్యాంగంలో ఉన్నదంటే ప్రతి దానికి ఆధారాలు కావాలి. ఆధారాలు లేనప్పుడు నాగేశ్వరరావు గారిని కూడా మేమైతే పేటీఎం బ్యాచ్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇప్పటి వరకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్నాం, ఆధారాలు బయట పెట్టకపోయినా, నిరూపించకపోయినా, లేదా క్షమాపణ చెప్పకపోతే నాగేశ్వరరావు గారు అని పిలవాల్సిన సందర్భాలు వస్తాయండి. కానీ తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ గురించి కామెంట్ చేయడం వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈక్వేషన్స్. ఎందుకంటే 3 పార్టీల కూటమి అక్కడ ప్రభుత్వం నడుపుతుంది, ఒకే పార్టీ పోరాటం చేస్తుంది అనేటువంటి ఒక ఇది ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అంతర్గతంగా అవతల ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగానే చూడాలి. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి పార్టీగా జనసేన పార్టీ నిజంగా అలాంటి ఆలోచనలు చేస్తుందా? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాలి,
ఈ అంశాన్ని మళ్ళీ ఇంటర్నల్ మీటింగ్లో కూడా మాట్లాడారంట పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఒక మీటింగ్ అయితే జరిగింది, మరి ఆ మీటింగ్కి మీరు కూడా అటెండ్ అయ్యారు. ఆ మీటింగ్లో ఏమైనా డిస్కషన్ వచ్చిందా? అలా నేనైతే మీటింగ్ మొత్తం అటెండ్ అయ్యామండి. దాంట్లో మాకు ఎక్కడ కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ పార్టీ యొక్క భవిష్యత్ ఏంటి, ఎలా ప్రణాళికలు తీసుకెళ్లాలి, కమిటీస్ ఏ విధంగా ఉంటాయి, మనం 12 సంవత్సరాలు ఏ విధంగా మనం ఇబ్బందులు ఎదుర్కొన్నాం, మనం నెక్స్ట్ మనం కమిటీస్ ఏ విధంగా వేద్దాము, మాకు ఏ విధంగా అండగా ఉంటాడని చెప్పాడు తప్ప ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం ఎక్కడ చేయలేదు. మేబీ నాగేశ్వరరావు గారికి ఏమైనా మరి సపరేట్ గా ఏమైనా చెప్పి ఉండొచ్చు అండి, నాకైతే తెలియదు. ఆయన కళలో ఊహించుకున్నాడు, ఇలా చెప్తే బాగుండని ఊహించుకున్నారని అనుకుంటా. లేకపోతే ఎందుకంటే నాగేశ్వరరావు గారు ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తుగా మారి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో చేద్దాము అని చెప్పి చేయబోతున్నాడు. ఇంకోటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని అనడానికి చాలా ఈజీ అయిపోయిందండి. మనం ఎందుకంటే అత్యంత ఆరాధన గల వ్యక్తులలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకరు భారతదేశంలో. అలాంటి వ్యక్తి మీద ఒక బురద జల్లేయడము, ఫేమస్ అయిపోతాము రాత్రి అని ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయడము నాగేశ్వరరావు గారు సరైనది కాదు. ఎందుకంటే ఏదో చిన్నపిల్లలు ఎవరో అవగాహన లేని వాళ్ళు చేసారంటే ఏమనుకున్నాం, కానీ ప్రొఫెసర్ అయ్యి ఉండి మీరు కూడా ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే జనరల్ గా మీ విశ్లేషణ అంటే చాలా మంది టీవీల ముందు కూర్చొని గంటలు చూస్తుంటారు. అలాంటి విశ్లేషణని మీరు పక్కకు పెట్టి ఈ రోజు తప్పుగా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నాగేశ్వరరావు గారు అంటే ఒక తెలంగాణకు ఒక రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ ని తగ్గించేలాగా మాట్లాడారు ఒక్క రోజులో. తెలంగాణనే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే చర్చ నడుస్తుంది. నాగేశ్వర గారు అన్నారంటే ఉత్తినే ఎందుకంటారు, నిప్పులేందే పొగరాదు అనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఆయన అనడానికి రీజన్ బిహైండ్ ఎవరు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? లేదా ఓపెన్ గా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు బయట ఎవరైనా వెనక ఎవరున్నారంటే మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మీరు ఎందుకని ఇప్పటి వరకు ఏమీ చర్యలు మొదలు కాలేదు? మామూలుగా అయితే సోషల్ మీడియాలో ఎవరైనా ఒక చిన్న సన్నకారు జర్నలిస్టులు ఎవరైనా ఉండి కనుక కామెంట్లు చేస్తే కేసులు ఫైల్ అవుతాయి, అరెస్టులు జరుగుతాయి, బార్డర్ దాటి పోలీసులు వస్తారు. కానీ ఈ కామెంట్స్ మీద సవాళ్ళు ప్రతి సవాళ్ళు జనసేన పార్టీ ఒక వర్షం చెప్తుంది. నాగేశ్వర గారి వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ మరికొన్ని వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. ఎలా చూడాలి ఇది? యాక్షన్ తీసుకోవడానికి నాగేశ్వర గారు కాబట్టి ఎందుకులో యాక్షన్ తీసుకోవడం అనుకుంటున్నారా? అలా కాదండి. మనం జనసేన పార్టీ ఏంటంటే రాజ్యాంగబద్ధంగా మాత్రమే వెళ్తుంది. ఒకరిపై కక్ష సాధింపు కార్యక్రమాలు చేయదు. ఎందుకంటే స్వేచ్ఛ ఉంది, ఒక జర్నలిజానికి స్వేచ్ఛ ఉంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంది. కాబట్టి అలా జనసేన వేరే ఇక్కడ మన కాంగ్రెస్ లాగా మాట్లాడగానే తీసుకెళ్లి జర్నలిస్టుల మీద ఎలాంటి కేసులు పెట్టడం మనం చూసాము. చాలా ఛానల్లో కూడా మొన్న రీసెంట్ లో కూడా ఒక ట్విట్టర్ వాళ్ళ పైన కేసు జరిగినాయి. అలా కాకుండా కూటమి ప్రభుత్వం ఏంటంటే రాజ్యాంగబద్ధంగా వెళ్తుంది. వాళ్ళకు సమయం ఇచ్చారు. మా జనసేన నుంచి కూడా అఫీషియల్ గా శతజ్ఞ టీం 24 గంటల వరకు సమయం ఇచ్చారు. 24 గంటల సమయంలో కనుక మీరు బయట పెట్టకపోతే మేము పెడతాం, మీ గురించి మేము బయట పెట్టాల్సి వస్తుంది. ఏం చేస్తారంటే ధర్నాలు చేస్తారా, లేదంటే కేసులు పెడతారా, అరెస్టులు చేయాలి? చట్టపరంగా ఏదైనా చేయగలుగుతాం. చట్టపరంగా ఏం చేయగలుగుతామండి. ఇప్పుడు మీరు ఆధారాలు బయట పెట్టినప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చింది ఆ సోర్సు, మీరు ఎందుకు మాట్లాడారు, వెనక ఎవరు నడిపించారు, మీతో ఎవరు మాట్లాడిపించారు, అవి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము కూడా బయట పెడతామండి. లేని పక్షంలో అవసరమైతే కేసులు పెట్టడానికి పెద్ద ప్రాబ్లం కాదు, మీ ఇంటిని ముట్టడి చేయడానికి ఎంత ప్రాబ్లం కాదు. తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళము ఒక వ్యక్తి మీద ఇంటి ముట్టడి చేయడము, లేదా ఒక వ్యక్తి మీద కేసు పెట్టడము, ఇలాంటివి చిన్నవే అండి. ఉద్యమాన్ని సైకలాజికల్ లాంటి సమ్మెలు చేసి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళకి ఇది పెద్ద సమస్యలు కాదు. కాకపోతే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి చేయాలని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్తుంటారు. ఇప్పటికి కూడా మిమ్మల్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అని పిలుస్తున్నాం. మీరు క్షమాపణ చెప్తే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారుగా కంటిన్యూ అవుతారు, లేదంటే నాగేశ్వరరావు అని చెప్పి పేటీఎం మ్యాచ్ లో ఒకరుగా క్యాలిక్యులేట్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలపైన జనసేనలో కూడా తీవ్ర చర్చ జరుగుతుందన్నారు. అలానే శతజ్ఞ టీం 24 గంటల అల్టిమేట్ నాదెండ్ల మనోహర్ ఇచ్చినటువంటి సవాల్, ఈ రెండింటికి స్పందించకపోతే కనుక తదుపరి చర్యలు ఖచ్చితంగా జనసేన పార్టీ చేపడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు మాధవరెడ్డి గారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.